హలో అండి, వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వెజ్ అండ్ నాన్ వెజ్ దేనిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ రైస్ చూపిస్తున్నానండి. మనం ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఎందుకు మనకు ఆ రైస్ ఫ్లేవర్ రాదు అని అనుకుంటాం కదా, బట్ ఇప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. దీనికోసం ముందుగా ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసి అది కొంచెం వేడైన తర్వాత 4 లవంగాలు, 4 యాలకులు, ఒక అనాస పువ్వు, చిన్న జాపత్రి, అలాగే కొంచెం రాతి పువ్వు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, ఇవన్నీ వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ షాజీరా వేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోని 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలపండి. ఆనియన్స్ ఎప్పుడు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం చాలండి కారం కూడా, ఎందుకంటే జస్ట్ కలర్ కోసం మాత్రమే వేస్తున్నాం మనం. కారం ఎక్కువగా వేయకండి, టేస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు ఇందులోనే 4-5 పచ్చిమిర్చి, ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజ్ టొమాటోని పేస్ట్ చేసి వేయండి, మంచి గ్రేవీ వస్తుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి వేయండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు నేను కొంచెం బీట్ చేసి వేసానండి, అది కూడా వేసి 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా జస్ట్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేయండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఇప్పుడు రెస్టారెంట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, అదేనండి. ఇప్పుడు మనం పాలు యాడ్ చేసుకుంటాం. ఇది మరిగిన పాలేనండి, నేను 50 ml వేసుకున్నాను 1.5 గ్లాస్ రైస్కి. ఇదే రెస్టారెంట్ వాళ్ళ సీక్రెట్ అండి, మీరు తప్పకుండా ఇది మాత్రం మిస్ చేయకుండా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మరసం వేస్తున్నానండి, ఒక 1/2 టీ స్పూన్, ఇది కూడా వేసి 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత చూడండి మన మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం రైస్ కోసం ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 2 టీ స్పూన్ల రాళ్ళ ఉప్పు వేసుకున్నానండి, మీరు సాల్ట్ అయినా వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి కలిపి వాటర్ని బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే 1 గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం. ఈ రైస్ బాయిల్ అయ్యేలోగా మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్లో కొంచెం మసాలా తీసి పక్కన పెట్టుకుందామండి, అది ఎందుకో లాస్ట్లో చెప్తాను. చూడండి ఇప్పుడు మన రైస్ అయితే ఆల్మోస్ట్, మన రైస్ 90% ఉడకాలండి. 90% ఉడకాలంటే వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసాక 9 మినిట్స్లో పర్ఫెక్ట్గా 90% కుక్ అవుతుంది. సో ఇప్పుడు ఆ రైస్ని మన మసాలా పేస్ట్లో యాడ్ చేసుకుందాం, వాటర్ లేకుండా వేయండి. ఇప్పుడు ఆ మిగిలిన మసాలా పేస్ట్ వేసుకొని ఒక్కసారి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి, నేను ముందుగానే పాలల్లోనే కుంకుమ పువ్వు వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను. కుంకుమ పువ్వు కూడా చాలా టేస్ట్ ఇస్తుందండి మన బిర్యానీ రైస్కి. ఇప్పుడు 1 టీ స్పూన్ పాలమీగడండి, అదే ఫ్రెష్ క్రీమ్, అది కూడా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో అయితే ఖచ్చితంగా వేస్తారు, మీరు వేయండి. ఇప్పుడు 10 నిమిషాలు
ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ దమ్ము అవ్వనివ్వండి. చూడండి 10 మినిట్స్ తర్వాత మన బిర్యానీ రైస్ ఎంత బాగా రెడీ అయిందో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా. ఈ రెసిపీ మీరు తప్పకుండా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది, నాది గ్యారంటీ అండి. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో కదా. ఇప్పుడు దీన్ని మంచిగా వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం. ఈ రైస్లోకి మనం చికెన్, మటన్, ప్రాన్స్ ఏదైనా కాంబినేషన్కి ఇవ్వచ్చండి. ఈవెన్ వెజిటేరియన్స్ కూడా పన్నీర్, మష్రూమ్ ఏదైనా కాంబినేషన్కి ఇవ్వచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా మన బిర్యానీ రైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.